వాళ్ళు ఒక రన్ కట్టాలి. లాస్ట్ వికెట్ కోసం చాలా డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. తీవ్ర ఉద్రిక్తత జరుగుతుంది ఇక్కడ. ఎప్పుడు కౌంటీలేనా ఈరోజు క్రికెట్ మ్యాచ్ కూడా చూసేద్దాం. అండ్ ఈ మ్యాచ్ లో స్కోరింగ్ తో సూపర్ థ్రిల్లింగ్ అయితే జరిగింది. లాస్ట్ ఓవర్ లో ఒక వికెట్ తో ఒక్క రన్ కొట్టే సిచ్యువేషన్ వరకు అయితే వచ్చింది. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే నర్సాపురం టీం వర్సెస్ మొగల్తూరు మండలం టీం. టాస్ గెలిచిన మొగల్తూరు టీం బౌలింగ్ తీసుకుని ఫస్ట్ ఓవర్ స్టార్ట్ చేశారు. Strike to Chan Ajay. Chen one of the players. Catch! Ball. Catch! Easy. I'll bend hand over. Catch it! Very well ball on 3 ball. Is again toss ball up in the air. Coming. Gamela is taken. Pull up the over. What a catch! Up in the air. సూపర్ ప్లేయర్స్ ఉన్న నర్సాపురం టీం ని మొగల్తూరు మండలం సూపర్ బౌలింగ్ తో 37 రన్స్ కి ఆల్అౌట్ చేసింది. ఇప్పుడు మొగల్తూరు టీం మ్యాచ్ విన్ అవ్వాలంటే 8 ఓవర్స్ లో 38 రన్స్ అయితే కొట్టాలి. ముప్పై 38 రన్సే కదా వన్ సైడ్ గా విన్ అవుతారు అనుకున్న మ్యాచ్ ని బౌలర్ బన్ను అండ్ నందా కలిపి 2 ఓవర్స్ లో 4 వికెట్స్ తీసి మ్యాచ్ ని మళ్ళీ టఫ్ గా మార్చారు. అండ్ నెక్స్ట్ వచ్చిన బౌలర్స్ కూడా పర్ఫెక్ట్ గా బౌలింగ్ చేసి 6 ఓవర్లో 22 రన్స్ మాత్రమే ఇచ్చి 6 వికెట్స్ తీసి మ్యాచ్ ని ఇంకా టఫ్ గా మార్చారు. ఇప్పుడు మొగల్తూరు టీం మ్యాచ్ విన్ అవ్వాలంటే 2 ఓవర్లో 16 రన్స్ అయితే కొట్టాలి. అండ్ ఆ టైంలో బ్యాట్స్మెన్ కమ్మ సతీష్ బ్యాక్ టు బ్యాక్ 2 సిక్స్లు కొట్టి మ్యాచ్ ను వన్ సైడ్ చేసాడు. ఇంకా మొగల్తూరు టీం మ్యాచ్ విన్ అవ్వాలంటే 3 వికెట్స్ తో 3 రన్స్ అయితే కొట్టాలి. ఇప్పుడు మొగల్తూరు టీం మ్యాచ్ విన్ అవ్వాలంటే 1 వికెట్ తో 1 రన్ అయితే కొట్టాలి. అండ్ ఆ టైంలో బ్యాట్స్మెన్ పర్ఫెక్ట్ గా సింగిల్ తీయడం వల్ల మొగల్తూరు మండలం టీం మ్యాచ్ అయితే సూపర్ థ్రిల్లింగ్ గా విన్ అయింది.